ఈ మధ్యకాలంలో మీరొక వివాహాన్ని మరి న్యూస్లో కానీ మరి పేపర్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా చూసి ఉండుంటారు. మరి ఆ యొక్క వివాహం గురించి మరి చాలామంది ఆసక్తిని చూపిస్తూ ఆ వివాహం ఎలా జరుగుతుంది, ఎలా బట్టలు వేసుకుంటారు ఆ కుటుంబం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ రకమైనటువంటి బట్టలు వేసుకుంటారు, లేదంటే ఎంతమంది ఆ యొక్క పెళ్ళికి ఆహ్వానించబడ్డారు, అంటే ఎవరు మనుషుల యొక్క ఎవరి టేస్ట్ల ప్రకారం వారు, ఆడవాళ్ళైతే మరి వాళ్ళు వేసుకునేటువంటి బట్టల యొక్క రంగులు, ఆ ఖరీదులు, ఆ నగల గురించి, అయితే మగవాళ్ళైతే వాళ్ళు వేసుకునేటువంటి సూట్లు, లేదంటే వాళ్ళు వేసుకున్నటువంటి మరి వివిధ రకాలైనటువంటి బట్టలు, డెకరేషన్ ఇష్టపడేటువంటి వాళ్ళైతే డెకరేషన్ ఏ విధముగా చేశారో, ఈ విధమైనటువంటి అనేక విధాలైనటువంటి ఆసక్తితో కొన్ని వేల మంది ఆ యొక్క వివాహాన్ని మరి ఎలా జరుగుతుందని చూశారు. మరి అది ఎంత వైభవంగా జరిగిందంటే ఆ యొక్క వివాహము దాదాపు 4 రోజులు జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4 రోజులు మరి జరిగింది. ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క టేస్ట్ల ప్రకారం అక్కడ మరి జరగడం జరిగింది. అయితే ఆ యొక్క పెళ్లి కుమారుడికి ఒక ఇష్టమైనటువంటి విదేశీ పాట డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడట. అతను చాలా ఫేవరెట్ కనుక ఆ పెళ్ళికి అతను ఆహ్వానించారు. అయితే ఆ పెళ్ళికి ఆహ్వానించి ఆయన పర్ఫామ్ చేయడానికి, లేదంటే ఆయన పాట పాడి డ్యాన్స్ చేయడానికి అతను తీసుకున్నటువంటి డబ్బు విలువ ఎంతో తెలుసా? 84 కోట్లు ఆయన డిమాండ్ చేశాడు. అయినప్పటికీ కూడా పిలిపించారు. ఇంకొక స్త్రీ కూడా ఆ యొక్క వివాహములో పాట పాడింది. ఆమె ఒక 73 కోట్ల రూపాయలు ఆమె డిమాండ్ చేసినప్పుడు అది చెల్లించి ఉన్నారు. అయితే ఈ వివాహము యొక్క మొత్తము ఖర్చు దాదాపు 5,000 కోట్ల రూపాయలు పైనే అట. అయితే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సినిమా యాక్టర్స్ని, మరి చాలామంది సెలబ్రిటీస్ని ఆహ్వానించడమే కాకుండా వాళ్లకు చాలా కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. అయితే మరి ఆ వివాహానికి పిలువబడినటువంటి వారు సంతోషించారు. కొంతమంది ఆ వివాహానికి మేము పిలువబడలేదని కూడా బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఏం చెప్తూ ఉన్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి వివాహమే అంత వైభవముగా అనేక మంది, కొన్ని లక్షల మంది ఆ యొక్క వివాహాన్ని గమనిస్తూ, ఆ వివాహాన్ని చూస్తూ ఏ విధముగా వేడుకగా జరిగింది అనేటువంటిది మరి అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి వివాహాలకే ఆ విధముగా మనుషులు పొంగిపోతూ ఉండంటే, మరి అద్భుతమైనటువంటి మరొక వివాహము పరలోకములో ఉన్నది. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఆ వివాహములో మనందరము కూడా ఆహ్వానితులే. వీఆర్ ఆల్ ఇన్వైటెడ్. ఆ యొక్క వివాహములో మనమందరము కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఆ యొక్క వివాహములో ఎలా మరి మనం పాలిభాగస్తులు అవ్వాలి అనేటువంటి విషయాలు ఈ రోజున వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకనగా ఈ వివాహములో కనుక మనం ఆహ్వానించబడకపోతే, ఈ వివాహము కూడా మనం పాలు పంచుకోకపోతే మనం చాలా చాలా డేంజర్లో ఉన్నాం అన్నట్టుగా లెక్క. కనుక మరి ఈ వాక్యాల విషయంలో ఒక్కసారి మనము చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనముకు వెళ్దాం. 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇక్కడ ఒక వివాహం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పెండ్లి కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. అది ఒక దూత చెప్తున్నటువంటి మాట. అదేమనగా, మరలా నేను చదువుతూ ఉన్నాను. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క ఎగ్జైట్మెంట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెను నేను చూపిస్తున్నాను, ఆ వధువును నేను చూపిస్తున్నానని ఒక ఎగ్జైట్మెంట్తో, ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్తో ఇక్కడ దూత చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ గొర్రెపిల్ల ఎవరు అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసిందే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. గొర్రెపిల్లగా ఆయన పిలువబడుచు ఉన్నారు. చాలా చోట్ల వాక్యములలో గొర్రెపిల్లగా ఎందుకు పిలువబడుతున్నారంటే, లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళి యొక్క పాపముల నిమిత్తము గొర్రెపిల్లగా ఆయన వధించబడి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని అనేకుల కొరకు చిందించి పాప క్షమాపణ నిమిత్తమై
తన యొక్క సంఘమును మరి కడిగి శుద్ధీకరించి ఆయన యొక్క వధువుగా ఈ సంఘము ఉండాలనేటువంటి ఉద్దేశంతో అద్భుతమైనటువంటి త్యాగాన్ని దేవుడు చేసి ఉన్నాడు. అయితే చూడండి, గొర్రెపిల్ల అంటే వరుడు యేసయ్య, మరి వధువు ఎవరంటే, పెండ్లి కుమార్తె ఎవరంటే సంఘము. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరి ఈ యొక్క పెండ్లి విషయాలు, లేదంటే వివాహము పెండ్లి అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడి ఉన్నది. అయితే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏదనగా, పెండ్లి కుమారుడు ఎవరో కాదు మన యేసయ్య, పెండ్లి కుమార్తె ఆయన ప్రేమించినటువంటి ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క సంఘము. ఆ సంఘమును కూడా కన్యక అని కూడా మత్తయి సువార్తలో పిలువబడినది. అనగా కన్యక అంటే అర్థం ఏంటంటే పాపం ఎరుగినటువంటిది, కళంకము లేనటువంటిది, ముడత లేనటువంటిది, అపరిశుద్ధమైనటువంటిది కానిది. అందుకనే ఆ సంఘమునకు దేవాది దేవుడు కన్యక అని పేరు పెడుతూ ఉన్నారు, వధువు అని పేరు పెడుతూ ఉన్నారు. ఆ సంఘమును ఒక ప్రియురాలు రాగా దేవుడు మరి ఎంతగానో ఆ ప్రేమను తన సంఘం ఎడల కనపరుస్తూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ మరి పరలోక రాజ్యము ఏమని పోలికతో ఉన్నదంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనములో రాయబడిన వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. తన కుమారుడు, పరలోక రాజ్యములో ఒక వివాహము జరగబోతూ ఉన్నది, ఒక 1000 ఏళ్ల విందు అక్కడ జరగబోతూ ఉన్నది. ఈ లోకములో పెళ్లి కంటే చాలామంది ఇంట్రెస్టింగ్ వెళ్తారు. కొంతమంది పెళ్ళిళ్ళకి బ్రాండ్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు తయారు చేసేటువంటి భోజనము చాలా బాగుంటుంది, వాళ్ళు వంట చేయించేటువంటి ఆ వంట మేస్త్రి చాలా అద్భుతంగా చేస్తాడని మిస్ అవ్వకుండా వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ లోక సంబంధమైనటువంటి విందులకు మనం ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అయితే పరలోకములో ఒక విందు జరగబోతున్నది. ఆ విందులో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మరి అక్కడ హాజరయ్యి తన యొక్క సంఘముగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన భోజనము చేస్తారు. అక్కడ విందు ఉంటుంది, అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి, అక్కడ పరిశుద్ధమైనటువంటి మరి గీతాలు, దేవుని యొక్క నామమునకు మహిమ చెల్లించేటువంటి స్తోత్రాలు, అద్భుతమైన సెలబ్రేషన్. ఈ లోక సంబంధమైనటువంటి సెలబ్రేషన్ని చూడడానికి చాలామంది కన్నులు మరి సరిపోవనేటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. కానీ అది వర్ణన కూడా మరి మనము చేయలేం కరెక్ట్గా. ఆ పరలోకములో ఆ వైభవముగా జరగబోయేటువంటి ఆ వివాహ వర్ణన మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. అంత అద్భుతమైనటువంటి వివాహము, అద్భుతముగా కన్నులకు విందుగాను మరియు వెలుగులతోనూ, ఆ రత్న మాణిక్యాలతోనూ, వజ్ర వైడూర్యాలతోనూ, ఆ యొక్క బంగారు వీధులలో ఆ వివాహము ఆ పరలోకములో జరగబోతూ ఉన్నది. అయితే ఆ సంఘము అనగా వధువుగా పిలువబడుతున్నటువంటి సంఘముని దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విషయాలు మనం వాక్యంలో తెలుసుకుందాం. ఎందుకనగా తన సంఘమును దేవుడు ప్రేమించి ఆ మరణానికి అప్పగించుకునేంతగా, తన ప్రాణాన్ని అర్పించుకునేంతగా, తన యొక్క జీవితాన్ని అర్పించుకునే విధముగా మరి దేవుడు తన సంఘమును అనగా వధువు సంఘమును ప్రేమించి తన ప్రాణమును కూడా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రేమ మరణమంత బలవంతమైనది అని పరమగీతములలో వ్రాయబడినది. చాలామంది ఆ యొక్క మాటను చూసి ప్రేమించుకునేటువంటి వారు నిజంగానే మరణం అంత బలవంతమైందని చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. ఆ యొక్క అర్థము కాదండి అక్కడ. ఆ యొక్క వాక్యము ప్రేమ మరణమంత బలమైనది అనేటువంటి వాక్యము యేసు ప్రభుల వారి గురించి, అనగా ఆయన ప్రేమను తన సంఘము ఎడల, తన వధువు సంఘము ఎడల, తన పెండ్లి కుమార్తె సంఘము ఎడల కనపరుస్తూ తన ప్రాణాన్ని కూడా అర్పించి ఆ సంఘాన్ని ఆయన కొనుక్కున్నారు. తన రక్తాన్ని చిందించి ఆ సంఘమును పరిశుద్ధపరిచారు. అందుకనే పాత నిబంధనలో కూడా మనం చూస్తే ఆ గొర్రె పిల్ల, వధకు తేబడినటువంటి ఆ గొర్రె పిల్ల మరి పాప పరిహార్థ బలిగా ఆ గొర్రె పిల్ల అర్పించబడినట్లుగా, అంటే అక్కడ ఒక పాత నిబంధన నుండి ఒక సిద్ధపాటు మరి దేవాది దేవుడు ఆయన ప్రణాళిక ఆ విధముగా ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఆ గొర్రెపిల్ల ఏ విధముగా మరి తన రక్తాన్ని చిందించి తన సంఘమును మరి పరిశుద్ధపరిచారో కూడా అనేకమైనటువంటి వాక్యాలలో మనం చూస్తాం. అందుకనే ఒక్కసారి అది స్పష్టముగా మనం రాయబడిన వాక్యమును ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి ఒక్కసారి.
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘమును ఆయన తన ఎదుట దానిని నిలవపెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు దేని కొరకు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత స్పష్టముగా ఇక్కడ పౌలు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయము. సంఘాన్ని ఎంతగా దేవుడు ప్రేమించాడు, సంఘము గురించి ఆయన ఏ విధముగా ఆయన అంతటికి ఆయనే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ సంఘమును ఆయన ప్రేమించేటువంటి విధానము చూడండి. ఇక్కడ మనమందరము కూడా పాపులమే, మనందరము కళంకముతో నిండబడినటువంటి వారమే, మనమందరము కూడా ముడతతో, అంటే ముడత అంటే అర్థం ఏంటంటే సరిగ్గా లేనటువంటిది, కళంకము అంటే తీవ్రమైనటువంటి మచ్చ. ఆ విధముగా మనందరి జీవితాలు ఉన్నాయి. కళంకం ఉన్నది, ముడతున్నది, మచ్చ ఉన్నది. జీవించే విధానములో దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినటువంటి విధానములలో మనమందరము కూడా ముడతతో, లేదంటే మన బ్రతుకులు ముడతతో, మచ్చతో, కళంకముతో నిండినప్పుడు ఆ యొక్క వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో మనలందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. సంఘము ఎడల, ఆయన వధువు ఎడల, ఆయన యొక్క ఆ పెండ్లి కుమార్తెగా పిలువబడుచున్న సంఘము ఎడల ఆయన ప్రేమను ఏ విధముగా వెల్లడిపరుస్తున్నాడో అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎంత అద్భుతముగా ఆ యొక్క ప్రణాళిక దేవుడు సంఘమును ప్రేమించి ఇచ్చినటువంటి విషయాలు మనం అర్థం చేసుకుందాం. మరొకసారి నేను చదువుతాను. ఇక్కడ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను అపరిశుద్ధమైనటువంటి దానిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలను ఆయన వాక్యముతో పరిశుద్ధపరిచి కళంకము లేనిదిగాను ముడత లేనిదిగాను లేదంటే పరిశుద్ధముగా మనలను ఆయన చేసి ఉన్నాడు. మరి పరిశుద్ధముగా నిర్దోషమైనటువంటిదిగా పరిశుద్ధపరిచి ఆ తర్వాత ఆ పరలోకములో జరిగేటువంటి ఆ పెండ్లి విందులో ఆ సంఘమును నిలవబెడతాడంట. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా. నిలవబెడతాడట. అక్కడ గనక మనం నిలవబడకపోతే మనం నరకానికి వెళ్ళవలసినటువంటి వారం. అక్కడ గనక మనము ఆ యొక్క వధువు సంఘముగా మనం పరలోకములో ఆ యేసు ప్రభుల వారితో మనము 1000 ఏళ్ల పరిపాలనలో లేదంటే యుగయుగములు ఆయనతో పాటు జీవించడానికి ఆ సెలబ్రేషన్స్లో దేవుని యొక్క మహిమ ప్రభావాలు ప్రజరిల్లుచున్నటువంటి ఆ స్థలములలో మనమందరము కూడా పాలిభాగస్తులై ఉండాలంటే మనము ఆయన యొక్క వాక్యములో కడగబడాలి. మనమందరము కళంకము కలిగిన వారమే, మనందరం ముడత కలిగినటువంటి వారమే, మనమందరం కూడా మచ్చగలిగినటువంటి వారమే. ఈ కళంకమును మచ్చను ముడతను తీసివేయగలిగినటువంటి పెండ్లి కుమారుడు గొర్రెపిల్లయు యేసు ప్రభుల వారు తన సంఘాన్ని ప్రేమించి పరిశుద్ధపరిచి ఉన్నారు. అంతేకాదు ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ సంఘమును రేపు పరలోకములో, రేపంటే రేపు కాదండి, మనకు రానున్నటువంటి దినాలలో ఆ ప్రభు పెండ్లి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులలో ఆ యొక్క వధువు సంఘమును అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన నిలవబెడతారంట. అదే ఇక్కడ వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఉద్దేశముతోనే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన యొక్క రక్తము, అంటే మన యొక్క పాపములను కడగబడాలి అంటే పరిశుద్ధ రక్తం అవసరం. మన మచ్చలు పోవాలంటే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి. కనుకనే ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. మరి పేతురు రాసినటువంటి పత్రికలో అదే వ్రాయబడినది. ఆ వాక్యాన్ని మనం ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని అక్కడ ఒక్కసారి మనం చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే మనం అందరం పుట్టక మునిపే, మనం అందరము కూడా మరి సృష్టించబడక ముందే తన సంఘము ఎడల, తన పెండ్లి కుమార్తె సంఘము ఎడల, తన వధువు సంఘము ఎడల దేవుని యొక్క ప్రణాళిక అయ్యున్నది. కనుకనే ఆయన నిర్దోషమైన రక్తమును, అమూల్యమైనటువంటి రక్తమును
మరి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మనం కడగబడ్డాం. ఎందుకనగా రేపు ఆ పెండ్లి కుమార్తె సంఘముగా మన పరలోకములోకి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిశుద్ధత అవసరమైనది దేవుని బిడ్డలారా. కనుక చూడండి ఎంత అవసరము అయ్యున్నదో మన జీవితాలకు ఆయన యొక్క రక్తము. వరుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభులు వారు వధువైనటువంటి సంఘమును, అనగా సంఘం అంటే ఎవరండి? మనం అందరమే. ఆయన రక్తములో కడగబడిన వాళ్ళమే. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను మనం పొందుకున్నటువంటి వారమే. మళ్ళీ అందరినీ కూడా సంఘముగా పిలువబడుతున్న ఆ సంఘమును ఆయన ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మనలను సిద్ధపరిచును అని కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నది. 2 కొరింథీ 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని భయపడుతున్నాను. సంఘము గురించి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేమనగా ఒకానొక దినమున, అంటే మొట్టమొదట దినమున, అనగా ఆది కాండములో మరి ఆది పురుషుడు ఆది స్త్రీ అయినటువంటి ఆదాము అవ్వలు మరి సర్పము చేత మోసపరచబడి దేవుని యొక్క ప్రణాళికను వాళ్ళు మరి మితిమీరినట్లుగా, లేదంటే ఆయన ఆజ్ఞలను త్రోసిపుచ్చి వాళ్ళు సర్పము మాట విని పాపములో పడిపోయి ఉన్నారు. మీరు కూడా వివిధ రకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బోధల వైపు తిరిగి మీరు కూడా ఒకవేళ పాడైపోతారేమో, లేదంటే దారి తప్పుతారేమో అని అపోస్తలుడైన పౌలు బాధపడుతూ భయపడుతూ ఆసక్తి కలిగి సంఘం మెడల వ్రాస్తున్నటువంటి మాట. అదేమనగా మనము పెండ్లి కుమారుడైనటువంటి యేసయ్య వద్దకు కళంకము లేనటువంటి సంఘముగా మనము వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశమును మరలా ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి మనం బాగా తెలిసినటువంటి మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకుల గురించి కూడా అక్కడ వ్రాయబడినటువంటి విషయాలను మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు కన్యకలుగానే ఉన్నారు. కన్యక అంటే అక్కడ అర్థం ఏంటంటే కళంకము లేనటువంటి వారు, ముడత లేనటువంటి వారు, మచ్చ లేనటువంటి వారు. వీళ్ళందరూ కూడా 10 మంది కూడా సిద్ధపడ్డారు. కానీ దాంట్లో 5 మాత్రమే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్ళారు. 5 మాత్రమే ఎందుకు వెళ్ళారు? 10 మంది బయలుదేరారు కదా, కానీ 5 మాత్రమే ఎందుకు వెళ్ళారు అని అంటే వాళ్ళల్లో సిద్ధపాటు లేదు. సమయాన్ని వెచ్చించకుండా, లేదంటే సమయాన్ని ఇష్ట ప్రకారము ఉపయోగిస్తూ దేవుని ఎడల ఆసక్తి లేకుండా ఉండడము, సిద్ధపాటు లేనటువంటి విషయము, ముందు చూపు లేనటువంటి వారుగా ఈ 5 కన్యకలు కూడా కనపడుతున్నారు. కనుకనే ఈ 5 కన్యకలు విడవబడ్డారు. కనుక చూడండి, మన పరిశుద్ధ క్రియలు, లేదంటే మన యొక్క నీతి క్రియలు ఎప్పుడు కూడా ఒకే రకముగా ఉండాలి. ఇక్కడ ఈ కన్యకులకు లేదది, అందుకనే వాళ్ళు విడవబడ్డారు. ఒక మాట ఉంటుందండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందాం ఒక్కసారి. పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ పరలోకములో ఏమి జరగబోతున్నదో అందుకనే ప్రభులు వారు ముందుగానే ఈ ఉపమానం రీతిలో మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ విడవబడినటువంటి కన్యకులు దేనికి సాదృశ్యముగా ఉన్నారంటే, సంఘానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ కూడా బాగున్నాయి, కానీ వాళ్ళల్లో నీతి క్రియలు సరిగ్గా లేవు, వాళ్ళల్లో సిద్ధపాటు సరిగ్గా లేదు. పెండ్లి కుమారుడు వస్తాడు అనేటువంటి ఒక ఆసక్తి వీళ్ళల్లో లేదు. కనుకనే వీరు విడవబడ్డారు. విడవబడినటువంటి వారిలో మనం ఉంటే ఆ పరలోకములో జరిగేటువంటి ఆ పెండ్లి విందుకు మనం పాల్గొనలేము. అది లోక కళ్యాణముగా పిలువబడుతూ ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక 1000 ఏళ్ల విందులో యుగయుగములు ఆయనతో పాటు వధువు సంఘముగా, అంటే యేసు ప్రభులు వారి యొక్క ప్రేమను మనం పొందుకుంటూ మనం బ్రతికేస్తాం హాయిగా. అది మనం పోగొట్టుకుంటాం. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం దేవుని బిడ్డలారా.
చాలా జాగ్రత్తగా మన యొక్క నీతి క్రియలను మనము పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి దినము కూడా మన యొక్క జీవితాన్ని వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో మనము కడగబడుతూ ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మనం సిద్ధముగా ఉండాలి. సిద్ధపడకపోతే విడవబడతాం. ఇక్కడ చూడండి, మళ్ళా నేను చదువుతూ ఉన్నాను ఈ వాక్యముని. పెండ్లి కుమారుడు వచ్చెను అంటే రేపు రానై ఉన్నాడు యేసు ప్రభుల వారు. పెండ్లి కుమారుడుగా ఆయన రానై ఉన్నాడు. తన వధువు సంఘమును తీసుకుని వెళ్ళటానికి ఆయన రానై ఉన్నాడు. ఆ ఉద్దేశ ప్రకారమే ఇక్కడ ఉపమానం రీతిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వీళ్ళందరూ లోపలికి పోయారంటే తలుపు వేయబడింది. మిగతా వాళ్ళందరూ కూడా విడవబడ్డారు. అప్పుడు వీళ్ళు కంగారు పడుతున్నారు. అప్పుడు అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఏం లాభం? ముందుగానే మనం సిద్ధపడాలి. ముందుగానే మనము ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలి. కనుకనే వాక్యములో కూడా వేరొక చోట ఏమి రాయబడి ఉన్నదంటే, ఆయన ప్రత్యక్షమగు వరకు నీతి కార్యములు లేదంటే నీతిగల జీవితము, నీతిగల జీవిత విధానము మనం ఎప్పుడు వరకు చేయాలి అని అంటే అది ఎన్నటెన్నటికీ చేయాలి. దేవుడు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేంత వరకు కూడా అది చేస్తూనే ఉండాలి. కొంతమంది భక్తి చేస్తూ ఉంటారండి. కొంతకాలం ఉపవాసం ఉన్నప్పుడు విపరీతమైన భక్తి చేస్తారు, మందిరంలో ఉన్నప్పుడు విపరీతమైన భక్తి చేస్తారు, లేదంటే పాటలు పాడుతున్నప్పుడు విపరీతమైన భక్తి చేస్తారు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా లోకములో కలిసిపోయి లోకస్తులతో సహవాసము చేస్తూ పాపములో పడిపోతూ ఉంటారు. కళంకమును మళ్ళా అంటించుకుంటారు, ముడతను మళ్ళా అంటించుకుంటారు. ఆయన ప్రత్యక్షమగు వరకు, ప్రత్యక్షమగడం అంటే ఆయన రెండవ రాకడకి మనము సిద్ధపడాలి. ఆ ఎత్తబడేటువంటి సంఘములో మనము ఉండాలి. కనుకనే ఆ తిమోతి రాసినటువంటి పత్రికలో కూడా అదే చెప్తూ ఉంటారు. చూద్దామండి ఒక్కసారి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి ఒక్కసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన వాక్యమును మనం అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు అంటే అర్థం ఏంటి? ఆయన తన సంఘమును తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆ కన్యకలు అంత బాగానే ఉన్నారు, కానీ చివరి సమయంలో వారు సిద్ధంగా లేరు. ముందుగానే తయారయ్యారు. వాళ్ళ యొక్క జీవితాన్ని నిష్కలంకము లేనటువంటిదిగా, ముడత లేనటువంటిదిగా అంతా కూడా సిద్ధపడ్డారు. కానీ ఆ పెండ్లి కుమారుడు వచ్చేటువంటి సమయంలో వారు సిద్ధముగా లేరు. అందుకని ఇక్కడ తిమోతి రాసినటువంటి పత్రికలో ఏం చెప్తూ ఉన్నారంటే, ఆయన ప్రత్యక్షమగు వరకు, మళ్ళా చదువుతున్నాను వినండి ఒక వాక్యాన్ని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, నీవు అంటే మనందరము సంఘముగా పిలువబడుచున్నటువంటి మనమందరము, సిద్ధపడుచున్నటువంటి సంఘము, నిష్కళంకముగాను అనింద్యముగాను. నిష్కళంకం అంటే కళంకము ఏది కూడా అంటకుండా. ఈ లోకములో సమస్తము కళంకముతో నిండి ఉన్నది. ఈ లోకమంతా కూడా నిందలు అనగా చూడండి, అబద్ధాలు ఆడేటువంటి వాడిని ఏమంటారు? అతను అబద్ధికుడు, లేదంటే ఆమె అబద్ధికురాలు అని చెప్తారు. మందిరానికి వెళ్తుంది కానివ్వండి, డబ్బులు వడ్డీకి ఇస్తుంది అనేటువంటి నిందలు చాలామంది మీద ఉన్నాయి. మందిరానికి వెళ్తుంది కానీ బయట చూస్తే చెడ్డ మాటలు పలుకుతూ ఉంటుంది అనేటువంటి నిందలు చాలామంది మీద ఉన్నాయి. దేవుని బిడ్డలుగా పిలువబడుతూ లోకములో ఇటువంటి నిందలు పొందేటువంటి వారికి హెచ్చరిస్తూ వాక్యం చెప్తూ ఉన్నారు ఇక్కడ. అటువంటి నిందలు మనకు రావడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా. ఆ నిందలు కనుక మనం వస్తే మనం 5 కన్యకల వలె మనం విడవబడతాం. అంతేకాదు నిష్కళంకము. ఈ లోకమంతా కళంకముతో నిండబడినది. కళంకం అంటే పాపముతో కలిసిపోవడం. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదని కూడా వాక్యము చెప్తూ ఉన్నది. ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ సమయంలో గనక మనము కళంకముతో నిండి ఉండుంటే, నిందలతో మన జీవితం ఉండుంటే మనం విడవబడతాం. పరలోకములో ఆ యొక్క విందులో పాల్గొనడానికి అప్పుడు అవకాశం లేకుండా అవుతుంది మనకి. బహుభయంకరము దేవుని బిడ్డలారా. ఎత్తబడేటువంటి ఆ సంఘము, ఆయన ప్రియురాలుగా పిలుచుకున్నటువంటి సంఘ బిడ్డలు ఈ విధముగా ఉంటే చాలా 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 ఘోరమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా.
పరలోకములో స్థానం లేకుండా అయిపోతుంది. పరలోకములో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటాం. అందుకనే తిమోతి ద్వారా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిష్కళంకముగాను నిందలేనటువంటి వారముగా మనం ఉండాలని ఇక్కడ వాక్యము ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు రానై ఉన్నాడు, పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు, తన సంఘమును తీసుకుని వెళ్ళటానికి ఆయన రానై ఉన్నాడు. ఒకసారి ఆయన సంఘము గురించి ప్రాణాలు అర్పించారు, ఒకసారి ఆ సంఘము గురించి రక్తాన్ని చిందించారు, ఒకసారి ఆ సంఘము గురించి ఆయన ప్రేమను కనపరిచారు. మరణమంత బలమైనది ప్రేమ, కనుకనే మరణించి ఆయన ప్రేమను కనపరిచారు. చాలా మంది ఒక మాట అంటుంటారండి, ఏమనంటే అందరి దేవుళ్ళు ఒకటేనండి, ఆయన కూడా మంచి దేవుడే, ఆయన ఒక దేవుడు ఈయన ఒక దేవుడు అనేటువంటి మాటలు పలుకుతారు. నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఏ దేవుడు ప్రాణాన్ని అర్పించారు తన యొక్క ప్రజల నిమిత్తము? కనుక యేసు ప్రభులు వారే నిజమైన దేవుడు. పరలోకములో వైభవముగా జరగబోయేటువంటి ఆ పెళ్ళికి మనమందరము కూడా ఆహ్వానించబడ్డాం. ఆ యొక్క పత్రికలు మనందరికి ఇచ్చేశాడు దేవుడు రాసేసి. పరలోకములో ఆ యొక్క తండ్రి సన్నిధిలో, తండ్రి ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశములో జరగబోయేటువంటి ఆ వివాహ మహోత్సవములో మనమందరము పాలిభోగస్తులు అవ్వాలంటే మనం కళంకము లేని వారుగా, మన మీద నిందలేనటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే ఆయన సంఘముగా పిలువబడతాం, ఆయన ప్రియురాలుగా ప్రియుడిగా మనం పిలువబడతాం. కనుకనే ఇక్కడ కూడా వాక్యము చెప్తూ ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7 నుంచి 9 వరకు మనం ఒకసారి చదువుకుందామండి. ఉరుములు శబ్దము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువుగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకు ఉన్నది. కనుక సంతోషించుడి, ఉత్సహించి ఆయనను మహిమ పరిచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను. ఒక అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అదేమనగా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుడు యథార్థవంతుడు గనక ఆయన మాటలు కూడా యథార్థమైనవి, అంటే అవి నమ్మదగినవి, పూర్ణ అంగీకారము కలిగినటువంటివి. ఆ నమ్మదగిన మాటలు ఏంటి అనగా, ఈ విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. ఓపెన్ ఇన్విటేషన్ దేవుడిస్తూ ఉన్నాడు, ఉచితముగా దేవుడిస్తూ ఉన్నాడు. ఆ పెండ్లి విందులో మనం అందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలని. ఆల్రెడీ ఆయన ఆ సంఘమును వధువు సంఘముగా మార్చుటకు, పెండ్లి కుమార్తె సంఘముగా మార్చుటకు తన ప్రేమనంతయు కనపరిచి తన ప్రాణం పెట్టి తన సంఘమును కొనుక్కున్నాడు. ఆయన పిలువబడినటువంటి వారు ధన్యులు. ఆ ధన్యతలో మరి నీవు ఉన్నావా? ఈ రోజున ఆ సంఘములో నువ్వు సభ్యురాలుగా ఉన్నావా, సభ్యుడిగా ఉన్నావా? ఆ యొక్క పెండ్లి విందుకు నువ్వు ఆహ్వానించబడ్డావా? ఆ పెండ్లి విందులో నువ్వు పాలిభాగస్తులు అవుతావు అనేటువంటి నమ్మకము నీకున్నదా? బుద్ధి లేని కన్యకలు నేను పెళ్లికి ఆహ్వానించబడ్డామని సిద్ధపడ్డారు, మంచి బట్టలు వేసుకుని వచ్చారు. కానీ చివరిలో ఏం జరిగింది? విడవబడ్డారు వాళ్ళు. విడవబడితే బహుఘోరము. దేవుని బిడ్డలారా, బహుభయంకరము. విడవబడితే దేవుడు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు మనందరికీ కూడా. సిద్ధపడదాం, అనింద్యముగా మనం బ్రతుకుదాం, నిష్కళంకంగా మనం బ్రతుకుదాం, ఏ కళంకము లేనిటువంటి వారముగా మనం బ్రతుకుదాం. ఆ పెండ్లి విందులో మనం అందరం కూడా పాల్గొందాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కనుక పిలువబడినటువంటి వారముగా మనం ఉందాం. కళంకము లేని సంఘముగా మనము పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూద్దాం. అంతేకాదు ఆ పెండ్లి విందులో పాల్గొనుటకు సిద్ధపడి వెళదాం. మరి అటువంటి కృపా వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సిద్ధిల
చేసుకో సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక సిద్ధపడు